అందరికీ నమస్తే అండి. నేను ఇలా అంటున్నానని కరుడుగట్టిన టీడీపీ అభిమానులు ఎవరు కూడా పాపం నొచ్చుకోవద్దు. నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నాకు అలవాటు. సో కంటెంట్ నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చకపోతే తిట్టుకుంటారుగా, కింద కామెంట్ చేసి తిడతారుగా, తిట్టుకోండి. కానీ యథార్థం చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారేమో వైసీపీ వాళ్ళతో వేదికలు పంచుకోవద్దు అంటున్నారు. ఎస్, ఆ పార్టీ వేరు, ఈ పార్టీ వేరు, కాబట్టి ఆ పార్టీతో వేదికలు పంచుకోవద్దని సెలవిచ్చారు. కానీ ఇక్కడ నా తరపున కొన్ని ఉన్నాయి. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభిమానులకు కొంతమందికి తెలుసు. ఆ జిల్లాలో మంత్రి గారు వైసీపీలో మాజీ మంత్రి గారి కుమారుడితో, వీళ్ళ కుమారుడు వాళ్ళ కుమారుడు బెంగళూరులో బిజినెస్ చేస్తున్నారా లేదా, వేదికలు పంచుకోకూడదు, కలవకూడదు, కానీ వ్యాపారం చేయొచ్చా కలిసి? అది సగటు తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో ఉన్న ప్రశ్న. అంటే ఇక్కడ అనైతికమా అంటే చట్ట విరుద్ధమని నేను అన్నాను, బట్ అనైతికం. క్యాడర్ అంగీకరించరు, క్యాడర్ ఎమోషన్స్ దెబ్బతింటాయి. అండ్ వేదికలు పంచుకున్నా తప్పే, వేదికలు కూడా పంచుకోకూడదు. కానీ ఫస్ట్ ఇంటర్నల్గా ఇటువంటి కరెక్ట్ చేయాలి. చాలా చోట్ల వైసీపీ వాళ్ళతో కాంప్రమైజ్ అవుతున్నారుగా ఎమ్మెల్యేలు, మంత్రులు. నేను ఒక మంత్రి గారిని ఉదాహరణ చెప్పాను అంతే. ఇటువంటి వాళ్ళు 5-6 ఉన్నారు. క్వారీ బిజినెస్ చేస్తున్న మంత్రులు ఉన్నారు, వేరే తీర ప్రాంతంలో బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మరి వీళ్ళు కాంప్రమైజ్ అయ్యి బిజినెస్ చేయొచ్చు, వేదికలు పంచుకోకూడదు అంటున్నారు. సరే, అది పక్కన పెడదాం. ఎమ్మెల్యేలను వేదికలు పంచుకోవద్దు అన్నారు, మంత్రులు కూడా బిజినెస్ చేయొద్దు అంటారు. ఇంకొక పాయింట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్రంలో అవినీతి ఒకలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో అవినీతి వేరే లెవెల్కి వెళ్ళింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చే వరకు ఒక 80,000 విలువైన ట్రాన్స్ఫార్మర్ 1,40,000 కొనొచ్చు, ఆ మిగిలిన 60,000 మనం జేబులో వేసుకోవచ్చు అని ఎవరికీ ఆలోచన రాల. 80,000 ట్రాన్స్ఫార్మర్ 85,000కో 90,000కో కొనొచ్చు, ఆ 10,000 మనము వాళ్ళు పంచుకోవచ్చనే అక్కడ వరకే పరిమితమయ్యారు 2019 వరకు. 2019లో జగన్ గారి అధికారంలోకి వచ్చాక, వైసీపీ అధికారంలోకి వచ్చాక షిరిడీ సాయి అనే కంపెనీని సొంత కంపెనీగా మార్చుకొని వేలాది ట్రాన్స్ఫార్మర్లు, వేల కోట్ల లావాదేవీలు నడిపించారు. దీనికి నేను సాక్ష్యాలు చూపించక్కర్లేదు, ఆధారాలు ఇవ్వక్కర్లేదు. జస్ట్ గూగుల్లో కొడితే చాలు. సత్యకుమార్ గారు, లంకా దినకర్ గారు, అండ్ చంద్రబాబు నాయుడు గారు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ గారు, ఇలా ఇప్పుడు తెలుగుదేశం కూటమిలో కీలకంగా ఉన్న నాయకులు చాలామంది ఇది జగన్ బినామీ, ఇది జగన్ బినామీ కంపెనీ, జగన్ బినామీ కంపెనీ అని తెగ వాయించారు. అండ్ ఈనాడులో వార్తలు వచ్చాయి, ఆంధ్రజ్యోతిలో విపరీతంగా వార్తలు వచ్చాయి. ఈనాడులో అయితే జగన్ ప్లస్ షిరిడీ సాయి ఈక్వల్ టు 92,000 కోట్లని ఒక వార్త కూడా వచ్చింది. అంటే జగన్ బినామీని అప్పట్లో చెప్పారు, ఇప్పుడు షిరిడీ సాయి మీద ఏమైనా ఎంక్వైరీ వేశారా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక 15 రోజుల్లో నెల్లూరు జిల్లాకు చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహిత ఎమ్మెల్యే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మేము షిరిడీ సాయి వ్యవహారాలన్నీ బాగోతాలన్నీ మేము బయటకు తీస్తాము, ఎంక్వైరీ చేపిస్తాము అని. ఇమీడియట్గా ఆయనకు ఫోన్ చేసి షిరిడీ సాయి గురించి మళ్ళీ మాట్లాడొద్దు అని వార్నింగ్ వెళ్ళిందంట. నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, ఇది జస్ట్ సమాచారమే. జరిగిందో లేదో ఆ జిల్లాలో ఉన్న వాళ్ళకి తెలుసు, అండ్ పార్టీ పెద్దలకు తెలుసు. మళ్ళీ అప్పటి నుంచి షిరిడీ సాయి గురించి ఎవరూ మాట్లాడాల. ఏ ఒక్కరైనా మాట్లాడారా? ఇదే నోర్లు, ఇదే పార్టీ గత 5 ఏళ్లలో షిరిడీ సాయి గురించి వారానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి విమర్శించి ఇప్పుడు ఎందుకు విమర్శించట్లా? పోనీ విమర్శించట్లేదు, ఓకే, మరి వాళ్ళకి తిరిగి కాంట్రాక్టులు కూడా ఇస్తున్నారుగా. ఇప్పటికీ అదే కంపెనీ ద్వారా నడుస్తుందిగా వ్యవహారం. దీనికి ఆధారాలు, సాక్ష్యాలు అక్కర్లేదండి, జరుగుతున్న సంఘటనలు చాలు. సో ఇది తప్ప కదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసిన అవినీతి బాటలో వీళ్ళు పయనిస్తున్నారుగా. ఇది క్యాడర్కు మోసం చేసినట్టు కాదా? రాష్ట్ర ప్రజలకు మోసం చేసినట్టు కాదా? ఇంకోటి ఉంది, ఏఎంఆర్ ఒక పెద్ద కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. ఏఎంఆర్ ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అనమాట. ఇది వీళ్ళకు మైన్స్ అది ఇది చాలా డీల్ చేస్తారు. అసలు రాష్ట్రంలో గ్రావెల్ క్వారీలతో వీళ్ళకేం పని? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇది కూడా అవినీతి బాట నిర్మించింది జగన్మోహన్ రెడ్డి గారే. ఇది కూడా బాట వేసింది ఆయనే. 2022లోనో 2021లోనో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్వారీలు, క్వారీ మీన్స్ ఈ గ్రావెల్ అవి ఇవి మొత్తం కూడా వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ తీసుకొని ప్రభుత్వానికి ఇంతని రాయల్టీ కడుతున్నారు. దాని నుంచి వచ్చే లబ్ధి వీళ్ళు తీసుకొని ప్రభుత్వానికి రాయల్టీ వీళ్ళు కట్టుకుంటున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్వారీ, ఈ మట్టి గ్రావెల్ బిజినెస్ అంతా ఏఎంఆర్కు వెళ్ళిపోయింది. దీనివలన ఇప్పుడు ఏం జరుగుతుంది?
పాపం ఒక సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఏదైనా ఊర్లో ఆ ట్రాక్టరో లేదంటే టిప్పరో తీసుకెళ్ళి గ్రావెల్ తెచ్చుకుంటే ఏఎంఆర్ఓలో ఆపుతున్నారు. ఆపి మాకు 300 ఇయ్యు, 400 ఇయ్యు, 1000 రూపాయలు ఇయ్యి అని అడుగుతున్నారు. వాడికేంటి, నేను అధికారంలో ఉన్నాను, మా ఊర్లో గ్రావెల్ ఉంది, నేను తెచ్చుకోకూడదానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనుకుంటాడు. వీళ్ళేమో లేదు, రాష్ట్ర వ్యాప్తంగా మాకు కాంట్రాక్ట్ ఉంది, మాకు రాయల్టీ కట్టాలి మేము గవర్నమెంట్కి, మీరు మాకు టిప్పర్కి 300 ఇవ్వాలి, 500 ఇవ్వాలి అంటారు. దానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హర్ట్ అవుతున్నారు, ఎమ్మెల్యేలకు కంప్లైంట్లు చేస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది. అంటే ఒక గ్రావెల్ వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ ఊర్లో ఉన్న గ్రావెలో మట్టో కూడా ఎత్తుకోలేకపోతున్నారు సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అది రాష్ట్రం మొత్తమే దీనికి ఇచ్చేశారు. వైసీపీ ఉన్నప్పుడు ఇచ్చిందేగా, కూటమి వచ్చాక దీన్ని తగ్గించవచ్చుగా, కంట్రోల్ చేయొచ్చుగా, వీళ్ళతో ఒప్పందం రద్దు చేసుకోవచ్చుగా, చేసుకోరు. ఎందుకంటే చాలా పెద్ద వ్యవహారం ఇది, నేను బయటికి చెప్పలేనంత ఫిగరు ఇది జరుగుతుంది లావాదేవీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన అవినీతి బాటలో వీళ్ళు పయనించట్లేదా, ఈ ప్రభుత్వ పెద్దలు పయనించట్లేదా? సో ఎవరికి చెప్తారు మీరు? అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా, రాజకీయం అస్సలు బాగలేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. అందుకని కార్యకర్తలు ఎమోషనల్గా మా పార్టీ మా నాయకుడు అని చెప్పి గుండెలు చించుకోవద్దు. అసలు అంత చించుకోవాల్సిన పని లేదు. మీరు వీలైతే మీ గ్రామం గురించి పాటుపడండి, మీ ఊరు గురించి పాటుపడండి, లేదా మీ కుటుంబం గురించి పాటుపడండి. అంతే తప్ప పార్టీలు, నాయకులు, కులము ఇదంతా కూడా భ్రమ. ఎవరు చేయాల్సింది వాళ్ళు చేస్తారనమాట. సో వాళ్ళు అలాగే ఉన్నారు, వీళ్ళు అలాగే ఉన్నారు. సో ఎడ్యుకేట్ అవ్వండి, తెలుసుకోండి, ఏది నిజమో తెలుసుకోండి. కొన్ని గమనించలేని తెర వెనక చాలా జరుగుతాయి. ముందుకు వచ్చి ఎమోషనల్గా డైలాగులు చెప్పి మాటలు చెప్పినంత మాత్రం నిజం కాదు. తెర వెనక చేయాల్సినవి చాలా చేస్తారు. ఎవరైనా అంతే, ఏ నాయకుడైనా అంతే. థ్యాంక్ యూ.